కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే మేము ఇన్నిసార్లు అది చేసాం కదా, అవకాశం ఇచ్చాం కదా, ఎంపీ టికెట్ కూడా ఇచ్చాం కదా అనేది వాళ్ళది. నేను ఇంత 40 సంవత్సరాలు జగిత్యాలంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాలంటే ఇప్పుడు తీసుకొచ్చి వేరే వాళ్ళని పెడతా అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఇక కంప్లీట్గా గత కొద్ది ఆ 20 టికెట్లు ఇచ్చినప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే 30 టికెట్లు సంజయ్ కుమార్ ఇచ్చారు కదా, 15 టికెట్లు జీవన్ రెడ్డి వర్గీయులకు ఇచ్చారు కదా, ఈ 15 కాకుండా ఇంకో 35 చోట్ల జీవన్ రెడ్డి ఇండిపెండెంట్లు పెట్టేసి ఆయన ఏం చేశారంటే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ 15 టికెట్లు తను ఇచ్చారు కదా కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్, ఆ 15 మందికి కూడా ఆయన క్యాంపెయిన్ చేయలేదు. ఈ 35 మందికే క్యాంపెయిన్ చేశారు. ఎవరు ఇండిపెండెంట్గా ఉన్న ఈ 35 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ చేశారో ఇండిపెండెంట్గా వాళ్ళ క్యాంపెయిన్ చేసి తను బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి తను బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి కూడా చేయలేదు. సో అయితే ఏంటంటే జగిత్యాలలో ఇక మొత్తం సంజయ్ కుమార్ ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ కేడర్ పట్టుకొచ్చేసారు. 45 వార్డు మెంబర్లు ఉంటే 41 మందిని తీసుకొచ్చేసారు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. సో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ జరిగింది. బీజేపీకి ఒక 5-6 సీట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి ఒక 2-3 వచ్చాయి. మిగతా గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ 23-24 మెజారిటీ వచ్చింది. సంజయ్ కుమార్ కూడా ఈ 15 చోట్ల జీవన్ రెడ్డి ఇచ్చిన చోట్ల ఆయన సంజయ్ కుమార్ తన వర్గీయుల్ని పోటీలు నిలిపారు. సో ఓవరాల్గా చూస్తే జీవన్ రెడ్డికి 17 మంది ఉండే, సంజయ్ కుమార్ కూడా 17-15 మంది సపోర్ట్ ఉండే. ఇద్దరు పోయి మున్సిపల్ ఎన్నికల తర్వాత మేయర్ మాకు కావాలని పట్టుబట్టారు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ చెప్పిన వ్యక్తిని మేయర్గా చేశారు. మేయర్ కాదు, అది మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్గా సంజయ్ కుమార్ చెప్పిన వ్యక్తిని చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా జీవన్ రెడ్డి చెప్పిన వ్యక్తిని చేశారు. దాంతో జీవన్ రెడ్డికి చిరెత్తుకొచ్చింది. ఆయన చెప్పిన వాళ్ళకి చైర్మన్ ఇస్తారు, నేను చెప్పిన వాళ్ళకి వైస్ చైర్మన్ ఇస్తారా అని అప్పుడే డిసైడ్ అయిపోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారన్నది వాస్తవం. సరే బీజేపీ ఇప్పుడు ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు చేసినా మోస్ట్లీ విల్ జాయిన్ ఇన్ బీఆర్ఎస్. బీఆర్ఎస్లో సెక్రటరీ జనరల్ అంటే కె కేశవరావుకి ఏ పదవి అయితే ఆఫర్ చేశారో ఆ పదవి ఆఫర్ చేయొచ్చు. జీవన్ రెడ్డి ఆలోచన ఏంటంటే నేను రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రి చేశా, 1983 అంటే ఇప్పుడు 43 సంవత్సరాల క్రితం మంత్రి పదవి చేశా. 43 years బ్యాక్ మంత్రి పదవి చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పాలిటిక్స్లో. 1983లో మంత్రి చేసిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో ఎవరు లేరు. కేసీఆర్ కూడా 1983లో మంత్రి అయ్యాలి. కేసీఆర్ ఫస్ట్ టైం మంత్రి అయింది 1996 చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అనుకుంటా. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్ళు 1989 క్యాబినెట్లో షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. సో ఈవెన్ జానారెడ్డి వాళ్ళు కూడా 85 క్యాబినెట్లో మంత్రిగా ఉన్నట్టున్నారేమో 85 తర్వాత. సో 43 సంవత్సరాల క్రితం మంత్రి పదవి చేసిన సీనియర్ నేతను అంటే సరే కాంగ్రెస్ క్యాబినెట్ కాదు ఎన్టీఆర్ క్యాబినెట్, దాన్ని ఇట్లా చేస్తారా, నా దగ్గర తీసుకొస్తారా అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఇక కాంగ్రెస్ హైకమాండ్ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎట్లా కష్టం ఉన్నప్పుడు ఇప్పుడు మేము తీసుకున్నాం కదా అని చెప్పి. ఇక దానిలో పార్టీ ఫిరాయింపులు తప్పే, అంతే కదా, దాన్ని ఎవరు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరి జీవన్ రెడ్డి మంత్రిగా 2006-07లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. మందడి సత్యనారాయణ రెడ్డి, బండారు సారారాణి, ఇట్లా చాలామందిని తీసుకున్నారు. తూర్పు జగ్గారెడ్డి, ఇప్పుడున్న జయప్రకాష్ రెడ్డి, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి తీసుకున్నారు. సురేష్ రెడ్డి స్పీకర్గా ఉండే 2 సంవత్సరాలు చూసి 2 సంవత్సరాలు కంప్లైంట్ ఇస్తే ఇవ్వంగా 26 మందిలో 10 మందిని గెలిచి లాస్ట్ ఇంకొక 3 నెలల ముందు వాళ్ళ మీద అనర్హత వేటేశారు టైం పాస్ చేసి. సో అప్పుడు జీవన్ రెడ్డి కామ్ ఎందుకున్నారు. 10 మంది పార్టీ అనర్హత సంబంధించి ఇట్లా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి జీవన్ రెడ్డి వ్యతిరేకమైతే ఆయన మంత్రివర్గంలో ఉండగానే రాజశేఖర రెడ్డి 10 మందిని వాళ్ళకు వ్యతిరేక గ్రూపును తయారు చేసి కేసీఆర్ కట్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు కాము ఉన్నారనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సో దీనిలో ఎవరి ఆర్గ్యుమెంట్ ఏమున్నా జగిత్యాలకు జీవన్ రెడ్డి అంటే జగిత్యాల ఆ విధంగా అయిపోయింది. బట్ గత కొద్ది కాలంగా సంజయ్ కుమార్ మీకు చూస్తే 18లో గెలిచారు, 23లో 18లో అయితే 65,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు, 23లో మొన్న కూడా 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే జీవన్ రెడ్డి ఎక్కువగా మాట్లాడతారు, సంజయ్ కుమార్ సైలెంట్ కిల్లర్. అంటే ఏంటంటే పబ్లిక్తో డైరెక్ట్ కమ్యూనికేషన్. ఆయన కంటి డాక్టర్. ఇప్పటి వరకు నాకు తెలిసి
20-30 వేల సర్జరీ చేసి ఉంటారు ఓకే. రోజు 5-6. ఇప్పటికీ డాక్టర్గా ఫ్రీగా అందరికీ కంటి సర్జరీలు చేసేస్తూ ఉంటారు. ఓకే. సో ఈజ్ ఎ సర్జన్ ఏంటంటే సైలెంట్గా తను చేయాల్సిన పని అది చేసేస్తారు. సో ఇక్కడ అదే జరుగుతుంది. అంటే సంజయ్ కుమార్ రావడం వల్ల, సంజయ్ కుమార్, ఎల్ రమణ అలాంటి నేతలు రావడం వల్ల జగిత్యాల్లో కొంత జీవన్ రెడ్డి ప్రభంజనానికి అడ్డుపడ్డా ఇప్పుడు అల్టిమేట్గా ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్, ఇంకా దానిలో డౌట్ ఏం లేదు. ఆయన కాంగ్రెస్కు దండం అని చెప్తున్నారు అంటేనే క్లియర్గా ఉంది. బట్ బీఆర్ఎస్ ఏంటంటే ఆయనకు కేసీఆర్ సమక్షంలో బహుశా జాయిన్ అవుతారేమో. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కావాలి, అంతా వెళ్ళిపోయే వాళ్ళే తప్ప వచ్చేవాళ్ళు లేరు కదా బీఆర్ఎస్కు. సో ఒక పెద్ద నేత వచ్చి మా దగ్గర జాయిన్ అవుతారంటే ఎట్లా? ఒక మన మాట అయితే వస్తుంది. అంటే ఆయన చెప్పారు పీసీసీ చీఫ్ ఇస్తాం నాకని రాయబారం వచ్చింది అని జీవన్ రెడ్డి చెప్పారు. మీనాక్షి నటరాజన్ ఇంటికి వస్తా అని చెప్పిందని చెప్పారు. ఇంటికి వస్తా అంటే వద్దని చెప్పా. పీసీసీ చీఫ్ ఇస్తాం, మంత్రి పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రాయబారం పంపిందని చెప్తున్నారు. పీసీసీ చీఫ్ ఎట్లా ఇస్తారు? నేను తూర్పు జగ్గారెడ్డిని మంత్రి పదవి చేయాలంటే బీసీ సంఘాలు ఆందోళన చేశారు. రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నారు రేవంత్ రెడ్డి, మళ్ళీ రెడ్డికి పీసీ చీఫ్ ఎట్లా ఇస్తారు? సాధ్యం కాదు. సో అట్లా జరిగింది ఇష్యూ. అయితే మొత్తానికి ఇప్పుడు ఆయన అయితే క్లియర్గా చెప్పారు పీసీ చీఫ్ మంత్రి పదవి ఇస్తామన్నా నేను పోలేదు. కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ ఇంటికి వస్తా అన్నా వద్దని చెప్పాను, నేనైతే డిసైడ్ అయిపోయానని చెప్పారు. బీఆర్ఎస్లో జనరల్ సెక్రటరీని తిప్పి రాస్తే సెక్రటరీ జనరల్. బీఆర్ఎస్లో ఎవరికి ఏ పదవి ఉన్నా అల్టిమేట్గా కేసీఆర్ నిర్ణయం, అంతే కదా. జనరల్ సెక్రటరీని తిప్పితే సెక్రటరీ జనరల్. కేశవరావు సెక్రటరీ జనరల్గా ఉండే. సెక్రటరీ జనరల్ నా ఉద్దేశంలో బీఆర్ఎస్లో 6,000 లాంటిది. 5,000 ఉంటా, 6,000 పనే ఉంటుంది, ఏముండదు. పేరుకే సెక్రటరీ జనరల్, కానీ అన్నీ చేసేది కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పదవి ఇస్తామని చెప్పారు. అంటే ఒక పెద్ద మనిషిగా గౌరవిస్తామని చెప్పారు. ఇదివరకు డీసీ నివాసం తీసుకున్నారు, పొన్నాల లక్ష్మి ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కేశవరావుని తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చారు కదా. సో ఒక టాక్ ఏంటంటే చిన్న కోడలు చరిష్మా రెడ్డికి నెక్స్ట్ జగిత్యాల టికెట్ ఇస్తాం, ఎందుకంటే ఆయన 75 years ఓల్డ్ కాబట్టి అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మళ్ళీ లేకపోతే జీవన్ రెడ్డి కంటెక్ట్ చేయొచ్చు, అంతే కదా. జీవన్ రెడ్డి ఈజ్ ఎ ఫైటర్ కాబట్టి ఆయనే మళ్ళీ పోటీ చేయొచ్చు కూడా. నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఆయనకి 78 years వస్తాయేమో. బట్ ఈజ్ ఎ ఫైటర్, ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, జగిత్యాల్లోనే ఉంటారు. ఒకటి మాత్రం చెప్పొచ్చు అంటే జీవన్ రెడ్డి గురించి, అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి ఇవాళ రేపు వచ్చిన పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తున్నారు. బట్ జీవన్ రెడ్డి హైదరాబాద్లో ఇల్లు కూడా బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్ లేదు, బేగంపేటలో ఎక్కడో ఉంది కావచ్చు అని కోట్ల రూపాయలు అయితే విలువ చేసుకోలేదు. ప్లస్ వారసుల్ని కూడా 77 సంవత్సరాలు అంటే ఈ పార్టీ కొడుకో వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి. వాళ్ళ కోడలు పాలిటిక్స్లో ఉన్నట్టుంది, అంటే ఒకసారి మున్సిపల్ చైర్మన్గానో ఏదో చేసినట్టున్నారు. అంత యాక్టివ్గా మిగతా వాళ్ళు చేసుకున్నంత కొడుకుల్ని లేకపోతే కోడల్ని చేసుకోలేదు ఆయన. ఎందుకంటే ఆయనే ఉన్నారు, ఇంకా సెకండ్ పర్సన్ అంటూ లేరు జగిత్యాల్లో, నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రేపో మాపో 25-26 తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు, దానిలో డౌట్ ఏం లేదు. బీజేపీ నుంచి ఎంత ప్రయత్నం చేసినా మైండ్ ఈజ్ ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యారు, మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్తున్నారు. సో మనం కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎస్, ఆల్ ది బెస్ట్ జీవన్ రెడ్డి. అంటే కరీంనగర్ పాలిటిక్స్ అయినా రాష్ట్ర పాలిటిక్స్ అయినా జీవన్ రెడ్డి చుట్టూ చాలా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు కేసీఆర్ పార్టీలోనే జాయిన్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ఒకళ్ళనొకళ్ళు చాలా తిట్టుకున్న సందర్భం ఉంది, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకున్న సందర్భం కూడా ఉంది ఇప్పటికి. కానీ కేటీఆర్ అయినా కవిత అయినా అంకుల్, జీవన్ రెడ్డి అంకుల్ అనే అంటారు ఇప్పటికీ. ఒక దశలో కవిత కూడా జగిత్యాల్లో పోటీ చేయాలని అనుకుంది 2018లో. బట్ అప్పుడు కేసీఆర్ అసెంబ్లీ వద్దు, పార్లమెంటే ఉండాలని అనుకున్నారు. అందుకనే 3-4 వేల 4 వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా జగిత్యాలకు శాంక్షన్ చేయించుకుంది కవిత, నిజామాబాద్ పార్లమెంట్లో భాగం కాబట్టి. సో రాష్ట్ర రాజకీయాల్లో అందరు గౌరవించే వ్యక్తి జీవన్ రెడ్డి. కాకపోతే ఇంత పెద్ద ఆయన అధికారంలో ఉన్న పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీకి వెళ్ళడం చాలా రేర్గా జరుగుతుంది. బట్ ఆయన ఈ డెసిషన్ కారణం ఏంటంటే ఇంతకాలం
ఎప్పుడు కూడా ఇటువంటి ఫేస్ చేయలే. డైరెక్ట్ గానే అంటే వేరే person ఇంతకాలం support ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న జగిత్యాలలో జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఇంకా జీవన్ రెడ్డి దాటి ఏది పోయినారంటే కథమే. సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు అంటారు. ఉమ్. అంటే సెకండ్ గ్రేడ్ అంటే జీవన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ఎవరంటే లేదు, 1 to 10 జీవన్ రెడ్డి. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అక్కడ ఒక అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే వచ్చి, జగిత్యాల ఎమ్మెల్యే వచ్చి ఆయన డిక్టేట్ చేస్తుంటే, ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్ దొరుకుతుంటే, లేకపోతే ఆయన చెప్పిన పనులన్నీ ఈ జీవన్ రెడ్డి చెప్పిన పనులు కాకుండా ఉంటే డెఫినెట్గా ఈ 40 ఏళ్లలో చవి చూడని అనుభవం కదా. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా సరే జగిత్యాల్లో ఆయన ఏం చెప్తే అది. అయితే ఇన్ఫ్యాక్ట్ మన జగిత్యాల్లో జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్ష పదవి జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి ఇచ్చారు ఉమ్. మొన్న నామినేటెడ్ పదవి. కానీ ఇంతకుముందు ఆయన ఏం చెప్తే అది 100% జరిగేది. ఇప్పుడు అన్నీ జరగట్లేదు. 100% కాకుండా 50-50, 30-40. ఒక చైర్మన్ సంజయ్ కుమార్ వర్గిడికి ఇస్తే ఈయనకు 50%. సో అది డైజెస్ట్ చేసుకోలేరు కదా ఇంతకాలం పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేనే రాజు నేనే మంత్రి అని ఉండే. సో ఆ విషయాన్ని ఒకసారి ఒకటి అలవాటు అయిన తర్వాత పొలిటీషియన్కి నేనే రాజు నేనే మంత్రి అనే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సెకండ్ అనే ఇన్ కమాండ్ అనేసరికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అది న్యాచురల్గా ఆయన బీఆర్ఎస్లోకి మీరు అన్నారు కదా 3 సంవత్సరాలు ఉన్నా ఎందుకు పోతున్నారంటే బీఆర్ఎస్లో పోతే అక్కడ బీఆర్ఎస్ ఎవరు లేరు. దావా వసంత సురేష్ అని మాజీ జడ్పీ చైర్మన్ ఎవరు ఉన్నట్టున్నారు. ఎల్ రమణ కూడా ఉన్నారు. బట్ ఎల్ రమణ జగిత్యాల్లో యాక్టివ్గా ఉండట్లే. ఆయన కుమారుడు కోసమనో ఏంటో కానీ ఎమ్మెల్సీగా ఉన్నారు. బట్ ఆయన పొలిటికల్గా యాక్టివ్గా లేరు. తెలుగుదేశం పార్టీ క్షీణించినప్పటి నుంచి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఉన్నారంటే ఉన్నారు, బట్ పర్టికులర్గా జగిత్యాలను కాన్సన్ట్రేట్ చేయట్లే. సో నేను ప్రతిపక్షంలో ఉన్నా సరే, ప్రతిపక్షం కొత్త కాదు జీవన్ రెడ్డికి. చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీ చాలాసార్లు అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎంజాయ్ చేస్తారు ఆయన. ఆ విషయం కాదు. మొత్తం ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా నా మాట నడవాలి. మాట నడిచేది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంటే కలెక్టర్ అయినా ఎస్పీ అయినా ఎవరైనా అధికార యంత్రాంగం అయినా రెస్పాండ్ కావాల్సిందే. బట్ ఇప్పుడు అధికార పార్టీలో ఉంటూ అధికార యంత్రాంగం రెస్పాండ్ కావట్లే పెద్దగా. జీవన్ రెడ్డి బెదిరిస్తే, జీవన్ రెడ్డి మాట్లాడితే ఎవరైనా గజ్జుమని వనకాల్సిందే. మొన్నటి వరకు అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మాటకి ఆ విధంగా ఉండేది. ఇప్పుడు వాల్యూ ఉండట్లేదు. నేను అధికార పక్షమైనా నాకంటే ఎక్కువ వేరే వాళ్ళకి వాల్యూ దొరుకుతుందని ఆయన ఆవేదన. సో ఈజ్ ఆల్రెడీ కమిట్ అయిపోయారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినా అన్న డైలాగ్ ఇప్పుడు జీవన్ రెడ్డికి వర్తిస్తుంది. సో అందుకని ఖచ్చితంగా జీవన్ రెడ్డి అయితే మారడం అయితే ఖాయంగానే కనిపిస్తుంది.